నేడే ఆర్థిక బడ్జెట్ వేతన జీవుల నుంచి రైతన్న వరకు కార్పొరేట్ల నుంచి సామాన్యుడి దాకా దేశమంతా ఎదురుచూసే రోజు ఈ రోజే. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరాక వరుసగా మూడో బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ పన్ను వసూళ్లలో మందగమనం, ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుగులు, ద్రవ్యలోటును కళ్లెం వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ జైట్లీకి కత్తి మీద సామేనని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇక తాయిలాల విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చని, కొంత కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందనేది అధిక శాతం మంది విశ్లేషకుల అభిప్రాయం. ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఎంతగానో ఎదురుచూసే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పన్ను స్లాబ్లను యథావిధిగా కొనసాగిస్తూ కొన్ని మినహాయింపుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కార్పొరేట్ పెట్టుబడులను పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవచ్చని అంచనా. వరుసగా 2 ఏళ్ల కరువు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. పంటల బీమా పథకాన్ని విస్తరించడం, సాగునీటి పారుదలకు కేటాయింపులు పెంచడం వంటివి ప్రకటించవచ్చు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారిక అడ్డంకులు తొలగించేందుకు చర్యలు ప్రకటించవచ్చు. తయారీ రంగానికి 100% ట్యాక్స్ క్రెడిట్ను ప్రకటించవచ్చని అంచనా. సామాజిక పథకాలకు బడ్జెట్లో తప్పనిసరిగా నిధులను పెంచాల్సిందిగా ఒత్తిడిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎదుర్కొనున్నారు. దేశంలో వరుసగా 2 ఏళ్ల పాటు కరువు పరిస్థితులు నెలకొనడంతో గ్రామీణ భారతావని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండడమే ఇందుకు ప్రధాన కారణం. పెరగనున్న వ్యయాలకు నిధుల కోసం పరోక్ష పన్నుల పెంపు, కొత్తగా పన్నుల విధింపు వంటివి ఉండొచ్చని తెలుస్తోంది. సర్వీస్ ట్యాక్స్ ఇప్పటికే 14.5% పెంచిన కేంద్రం ఇప్పుడు ఈ బడ్జెట్లో మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ అమల్లోకి వస్తే సేవల పన్నును 18% పెంచాల్సి వస్తుంది. దీనికి అనుగుణంగా ప్రజలను సంసిద్ధం చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తీవ్రంగా పడిపోయిన నేపథ్యంలో దిగుమతి చేసుకునే క్రూడ్, పెట్రోలు, డీజిళ్లపై మళ్లీ కస్టమ్స్ సుంకం విధింపునకు అవకాశం ఉంది. బంగారం, అధిక దిగుబడుల సుంకం మరింత పెంచేలా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. మోదీ ఇటీవల చెప్పిస్తున్న స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు నిధులు రాబట్టేందుకు కొత్తగా సెన్స్ విధించవచ్చు. మోదీ సర్కారు ఖజానా నింపుకోవడానికి సంపన్నులపై మరింతగా పన్నుల కొరడా జులిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సర్వే కూడా అధిక ఆదాయ వర్గాలపై తగినంత పన్ను విధించడం లేదని, దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సూపర్ రిచ్ నుంచి అదనంగా పిండుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతేడాది బడ్జెట్లో వెల్త్ ట్యాక్స్ను తొలగించిన సర్కారు ₹1 కోటి పైగా వార్షిక ఆదాయం ఉన్న సూపర్ రిచ్పై ఉన్న 10% సర్ఛార్జీని 12%కి పెంచారు. ఇప్పుడు దీన్ని మరింత పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లెక్కల పద్దులపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణ ఉపాధి, విద్య, వైద్యం, సంక్షేమం సహా పలు అంశాలపై ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో నిరాశ చెందిన తెలుగు ప్రజలు ఈసారి గంపడాసులు పెట్టుకున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో పాటు విభజనతో అవతరించిన నవ్యాంధ్రప్రదేశ్కు గత బడ్జెట్లో ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదు. కనీసం ఈసారి బడ్జెట్లోనైనా పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చే దిశగా చర్యలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. అమరావతి నిర్మాణం, పోలవరంతో పాటు విభజన సందర్భంగా ఇచ్చిన స్పెషల్ స్టేటస్పై ఈసారైనా న్యాయం జరుగుతుందని ఏపీ ప్రజలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. నేటి బడ్జెట్పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందో రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ గమనం తెలుస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ బడ్జెట్తో స్టాక్ మార్కెట్లో మళ్లీ మెరుపులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ జోరును పెంచే చర్యలను ఈ బడ్జెట్లో ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలమవుతున్న వేళ, రూపాయి మారకం విలువ ఒడిదుడుగులకు ఎదుర్కొంటున్న వేళ, ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్న సమయాన వస్తున్న బడ్జెట్పై బిజినెస్ వర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ద్రవ్యలోటు, సబ్సిడీలు, పన్నుల విషయాల్లో బడ్జెట్ సంతృప్తికరంగా ఉండి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక కేటాయింపులు, కార్పొరేట్ పన్నుల హేతుబద్ధీకరణ, సంస్కరణలకు సంబంధించి స్పష్టమైన విధానాలను బడ్జెట్ ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లో పెద్ద ర్యాలీ వస్తుందని బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో చదువుకుంటున్న విద్యార్థులే కాదు, దేశ ప్రధాని మోదీ సైతం పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా దేశ ప్రజలకు తెలిపారు. వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్ పరీక్షను అలా ఉదహరించారు. నాకు పరీక్ష ఉంది, 125 కోట్ల మంది ప్రజలు నాకు పరీక్ష పెట్టనున్నారు. పరీక్షకు ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా అంటూ పార్లమెంటులో ఇవాళ తన ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్ను ప్రస్తావించారు. ఆల్ ఇండియా రేడియో తన
మన్ కీ బాత్ కార్యక్రమంలో బోర్డు పరీక్షల అంశంపై మోదీ ప్రసంగించారు. విద్యార్థులంతా సానుకూల దృక్పథంతో పాటు మనసులో ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షలు రాయాలన్నారు.